సమయానుకూలతను బట్టి బైబిల్ గ్రంథంలో నుంచి సమయానుకూలతను బట్టి బైబిల్ గ్రంథంలో నుంచి యెహోషువ గ్రంథము యెహోషువ గ్రంథము యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 21వ వచనమును జాగ్రత్తగా చదువుకుందాం. దోపుడు సొమ్ములు ఒక మంచి సీనారు పై వస్త్రమును 200 తులముల వెండిని 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. ఇదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి. ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరమిచ్చి తాను చేసినది అంతయు ఒప్పుకొనెను. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. కుడి వచ్చిన మీ అందరికి ప్రభునామములో శుభాలు వందనాలు తెలియచేయుచున్నాను. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ఈ సందర్భమును మనము ఒకసారి ఆలోచించినట్టయితే ప్రతి మనిషి తన జీవితంలో కొన్ని విషయాలలో బాగా ఉంటారు, మరికొన్ని విషయాలలో బలహీనులైపోతుంటారు. కొన్ని విషయాలలో భుజబలం ఉంటుంది, మరికొన్ని విషయాలలో ధైర్యం అనేది చెడిపోతూ ఉంటుంది. ప్రతి మనిషికి కూడా అంటల్లో గొప్పవాడు అంటానికి లేదు, అన్నిట్లలో తక్కువ వాళ్ళు అంటానికి లేదు. కాబట్టి ఇక్కడ చదవబడినటువంటి సందర్భాన్ని మనం చూసి ఆలోచించినట్టయితే ఒక వ్యక్తి తనది చేసినదంతయు ఒప్పుకొనెను అని రాయబడింది. మనిషి జీవితంలో తప్పులు చేయటం అనేది సహజం. ఎవరమైనా, నేనైనా మీరైనా, ప్రతి ఒక్కరూ మనిషి జీవితం అని పుట్టిన తర్వాత తప్పులు చేయటం అనేది సహజం. తప్పు చేయకుండా ఎవరు కూడా లేరు. ఒక యేసు ప్రభువారు తప్ప, భూమి మీద పుట్టిన వారిలో యేసు ప్రభువారు తప్ప తప్పు చేయని వారు ఎవరు లేదు. కానీ తప్పు చేసిన తర్వాత కొద్ది రోజులకి తెలుసుకొని వాటిని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు గొప్పవాడు. ఒప్పుకోవటం అనేది ఇక్కడ ఏంది? ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఒప్పుకోవటం అనేది ఈ రోజులలో మానవ సహజమైపోయింది. ప్రతి ఒక్కరు కూడా ఏమైపోయిందంటే, నేను ఒప్పుకుంటున్నాను, తప్పు చేశాను, నువ్వు ఒప్పుకుంటే ఉపయోగం ఏముంది? నువ్వు ఒప్పుకుంటే ఉపయోగం ఏముందమ్మా? నేను తప్పు చేశాను, ఇప్పుడు నేను పాపం చేశాను, నేను వ్యభిచారం చేశాను, నేను దొంగతనం చేశాను, నేను మద్యపానం తాగాను, నేను వాళ్ళని కొట్టాను. ఒప్పుకున్నావు. ఒప్పుకోవటం వల్ల ప్రయోజనం లేదు, ఒప్పుకొని విడిచిపెట్టడం వల్ల ప్రయోజనం ఉంది. ఇక్కడ జరుగుతున్న పరిస్థితి ఏంటంటే, ఒప్పుకోవటం అనేది చాలా వరకు ఇప్పుడు మనుషులకు అలవాటు అయిపోయింది. ఎందుకంటే ఒప్పుకున్నా కూడా ఏం చేయట్లే ఇప్పుడు మనుషులు ఎవరిని. నేను తప్పు చేశానంటే ఏం చేస్తామమ్మా? ఇంకా చేయగాక అంటాము, మళ్ళా రేపు పొద్దున్న చేస్తారు. ఏమన్నా చేయగలమా? ఎవరేం చేయలేము, వదిలేస్తాం అంతే. కానీ ఇక్కడ ఏమంటున్నారు తెలుసా? ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు గొప్పవాడు. కానీ ఇక్కడ ఏం చేశాడు ఆయన? ఏం చేశాడని రాయబడింది ఆయన గురించి. చదవమాట 21 చివరి మాట. తాను చేసినదంతయు ఒప్పుకొనెను. చేసిందంతా ఏం చేశాడు? ఇప్పుడు ఒప్పుకున్నాక ఏం చేయాలో విడిచిపెట్టాలి లేదా? కానీ ఒప్పుకున్నాక ఆ మనిషిని మనం ఏమనకూడదు. కానీ ఇక్కడ దేవుడు ఏం చేశాడంటే, ఒప్పుకున్న వ్యక్తిని ఏమనకుండా ఉండాలా. ఏం చేశాడంటే, ఆకానును, తనకు సంబంధించిన కుటుంబమును, వాళ్ళ బంధుమిత్రులను, వాళ్ళ రక్త సంబంధులను, వాళ్ళ కుటుంబం అంతటిని తీసుకొని వచ్చి ఒక లోయలోనికి దించి రాళ్లతో కొట్టి చంపేశారు. ఒప్పుకున్నాను కదా, మరి నన్ను ఎందుకు చంపారంటే, ఒప్పుకున్నంత మాత్రాన విడిచిపెట్టే స్వభావం జనాలకు లేదు. నేను తప్పు చేశానని ఒప్పుకోవటం అనేది ఇప్పుడు కామన్ అయిపోయింది. ఒప్పుకున్నంత మాత్రాన విడిచిపెట్టే స్వభావం మనుషుల దగ్గర లేదు. కానీ దేవుడు ఏమో కోరుకుంటున్నాడంటే, ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు కనికరము పొందున రాయబడింది. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు,
దానిని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు కనికరం పొందుతాడు. ఒప్పుకొని వాడు విడిచిపెట్టాలి. ఎందుకు విడిచిపెట్టాలంటే విడిచిపెట్టకపోతే మరలా మరుసటి రోజు అదే చేస్తాడు. కాబట్టి ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే ఇది కుటుంబానికి సంబంధించిందో ఒక ప్రాంతానికి సంబంధించిందో కాదు, ఒక జాతి ప్రజలకు సంబంధించిన చరిత్ర ఇది. ఏం జరిగిందంటే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో నుంచి కానాను దేశానికి ప్రయాణమై వస్తున్నటువంటి ప్రదేశం అది. ఇప్పుడు యోర్దాను దాటారు. యోర్దాను దాటిన తర్వాత ఎరుకో ప్రాంతం అడ్డముగా ఉంది. వాళ్ళు ఎరుకో అనేది పెద్ద నగరం. ఈ నగరాన్ని ఓడించాలని వాళ్ళ ఆశ కలిగి ఉన్నప్పుడు ఎరుకోలో ఉన్నటువంటి ప్రజలు ఏం చేశారంటే ఇశ్రాయేలీల భయం వల్ల ఎరుకో చుట్టుపక్కల కూడా క్లోజ్ చేసుకున్నారు, డోర్లు వేసుకున్నారు. ఎవరు లోపలికి రావటానికి లేదు, లోపల వాళ్ళు బయటకు పోవటానికి లేదు. అలాగా గోడలన్నీ కట్టుకొని భద్రంగా లోపల తన ప్రాంతాన్ని కాపాడుకుంటున్న సమయంలో ఇక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు ఎరుకో పట్టణాన్ని ఓడించి దానిలో నుంచి వెళ్ళిపోవాలి, దాన్ని స్వాధీనం చేసుకోవాలి. ఇప్పుడు వాళ్ళు దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వాళ్ళతో ఏం చెప్పాడంటే, ఇదిగో ఎరుకో పట్టణము నేను మీ చేతికి అప్పగిస్తున్నాను, ఎరుకో పట్టణాన్ని నేను మీ చేతికి అప్పగిస్తున్నాను. కాబట్టి మీరు ఎరుకో పట్టణాన్ని ఓడించడానికి చేయవలసిన పని ఏంటంటే యుద్ధాలు చేయాల్సిన పని లేదు, గొడ్డలు తీసుకొని కత్తులు తీసుకొని వాళ్ళ మీదకి యుద్ధమునకు పోవాల్సిన పని లేదు. రోజుకొక మారు ఆ పట్టణము చుట్టూ 7 రోజులు తిరగండి, 7వ రోజున దేవుడు మీకు గొప్ప విజయం చేకూరుస్తాడని చెప్పాడు. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ప్రతిరోజు ఉదయాన్నే వెళ్ళేసి ఎరుకో పట్టణం ఎంత వైపుగా అవుతుందో ఆ పట్టణం గోడ చుట్టూరు దేవుణ్ణి స్తుతించుకుంటూ తిరుగుతూ ఉన్నారు. మొదటి రోజు ఒకసారి తిరిగారు, రెండో సార్లు 2 సార్లు తిరిగారు. ఇలాగ 7వ రోజు వచ్చినప్పుడు 7 మార్లు తిరిగిన వెంటనే వాళ్ళు స్తుతించి దేవుణ్ణి ఆరాధించి గొప్పగా దేవుణ్ణి స్తుతించిన వెంటనే ఎరుకో గోడలన్నీ ఏమైపోయాయి? కూలిపోయాయి. ఎరుకో గోడలు కూలిపోయి ఎరుకో పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరినీ వీళ్ళు నాశనం చేసి ఎరుకో పట్టణాన్ని ఓడించి తదుపరి చిన్నదైనటువంటి హాయి పట్టణం మీదకి వెళ్ళిపోతున్నారు. ఎరుకో పట్టణాన్ని ఏం చేశారు? ఓడించారు. అయితే దేవుడు ఏం చెప్పాడంటే యెహోషువతో, యెహోషువ ఎరుకో పట్టణం అనేది శపితమైన పట్టణము. ఏ పట్టణం అంట? శపితమైంది. కాబట్టి మీలో ఉన్నటువంటి ప్రజలు, ఇప్పుడు చాలా మంది ఉన్నారు కదా, ఒకళ్ళిద్దరు కదా, కొన్ని వందల మంది, లక్షల మంది ఉన్నారు. మీలో ఉన్నటువంటి ప్రజలందరికీ నువ్వు చెప్పవలసింది ఏంటంటే ఎరుకోలో ఉన్నటువంటి ఏ వస్తువును కూడా తీసుకోకూడదు అని చెప్పమన్నాడు. ఏం చెప్పమన్నాడమ్మా? ఎరుకోలో ఉన్నటువంటి ఏ వస్తువును కూడా మీరు తీసుకోవద్దని చెప్పాడు. ఇప్పుడు వద్దని చెప్తే ఆగుతామా? వద్దని చెప్తే ఆగుతామా? ఆగం కదా. కొంతమంది ఆగుతారు, కొంతమంది ఆగరు. ఇప్పుడు ఎందుకయ్యా వద్దు అని చెప్తున్నామంటే ఎవరైనా ఆ వస్తువును తాకితే వాడును శపించబడిన వాడవుతాడని చెప్పాడు. అయితే ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఎరుకో పట్టణాన్ని ధ్వంసం చేసిన తర్వాత ఆ పట్టణంలో నుంచి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు వాళ్ళల్లో ఒక ఆయన మనలాంటోడికి ఒక ప్రదేశంలో ఉన్నటువంటి బంగారు కమ్మిని చూసి ఆశపడ్డాడంట. ఏంటిదమ్మా? బంగారు. ఇక్కడ రాయబడింది, ఏమిటి? దోపుడు సొమ్ములో ఒక మంచి సీనారు పై వస్త్రము, 200 తులముల వెండి, 70 తులముల ఎత్తుగల బంగారపు కమ్మి. జనాలకి ఏమిటి? మూటి మీద ఆశ, అంతే కదమ్మా. వస్త్రాల మీద ఆశ, బంగారం మీద ఆశ, ఎండి మీద ఆశ. ఎంత గొప్పోడికైనా ఎలాంటోడైనా వెండికి నచ్చలేదు అనుకో బంగారం నచ్చుద్ది జనాలకు, బంగారం నచ్చలేదు ఎండి నచ్చలేదు అనుకో గొడ్డలు నచ్చుతాయి, వస్త్రాలు నచ్చుతాయి. ఈ మూటి దగ్గర ఏదో ఒక దగ్గర పాడైపోతాం మన అందరం కనుక. ఇప్పుడు ఈయన కూడా ఏం చేశాడంటే ఆ ప్రదేశాన్ని ఓడించిన తర్వాత ఇప్పుడు మొత్తం వాళ్ళదే. మొత్తం ఎవరిది? ఇశ్రాయేలుంది. వాళ్ళు ఎవరు ఏమంటానికి లేదు, వాళ్ళని ఎవరు కూడా ఆపటానికి లేదు, మొత్తం వాళ్ళ చేతిలో ఉంది. ఇప్పుడు వెళ్ళిపోతున్నప్పుడు అందరూ ఒక ఆలోచించారు. ఏమని ఆలోచించారంటే ఎంత ఎండి ఉంది, ఎంత బంగారం ఉంది, మంచి మంచి వస్త్రాలు ఉన్నాయి, ఏమైనా తీసుకొని పోదామని అందరికి ఉంది. కానీ వాళ్ళందరిలో ఏముంది? భయం.
భయం ఉంది. ఈ తీసుకొని పోతే నా కుటుంబం పాడైపోద్ది, ఈ తీసుకొని పోతే నా భార్య పాడైపోద్ది, ఈ తీసుకొని పోతే నా బిడ్డల పాడైపోతారు, ఈ తీసుకొని పోతే నా తల్లిదండ్రులు నాశనం అయిపోతారు. నా కుటుంబం మీద ఉన్న ప్రేమ చేత, నా కుటుంబం మీద ఉన్నటువంటి ఒక ప్రేమ చేత, నా కుటుంబానికి నేను యజమానుని కనుక నేను చెడిపోయిన దాన్ని తాగితే నా కుటుంబం కూడా చెడిపోద్దన్న భయంతో, కుటుంబం మీద ఉన్న ప్రేమతో ఒక్కడు కూడా ఒక వస్తువు దాకల. మనకేముంది? కుటుంబం మీద ప్రేమ. భయం అనేది రెండోది. కుటుంబం మీద ఏముండాలి? ప్రేమ ఉండాలి. ఎందుకంటే తప్పు చేసింది నేను. తప్పు చేసింది ఎవరు? నేను తప్పు చేస్తే దేవుడు ఏం చెప్పాడు? ఎవడైతే తప్పు చేస్తాడో వాడి భార్యను, వాడి పిల్లలను, వాడి తల్లిదండ్రులను, వాడికి సంబంధించిన రక్త సంబంధులు అందరినీ తీసుకొని వచ్చి నడి బజారులో రాళ్లతో కొట్టి చంపేస్తానన్నారు. అప్పుడు భయం కాదది, కుటుంబం మీద ప్రేమతో నేను పొరపాటు చేస్తే నా కుటుంబాన్ని బజార్లోకి ఏడుస్తారన్న ఒక భయము కుటుంబం మీద ఉన్న ప్రేమది. ఈరోజు ఎవరి సుఖమారు చూసుకునే రోజులు, ఎవడి ఇష్టం వచ్చినట్టు బతికే రోజులు. నాకు నచ్చినట్టు నేను తిరుగుతుంటాను, నన్ను బట్టి నా భార్యని అంటారనేటువంటి ఒక తెలివి ఉంటే ఎవడి తప్పు చేయడు. చేస్తాడమ్మా? మీరు మామూలుగా ఆలోచించండి. మీరు ఎప్పుడైనా సమాజంలోనికి వెళ్ళి చూడండి, తప్పు చేసింది నేనైతే నన్ను కొట్టు, నన్ను తిట్టు, నన్నేదైనాను, కానీ నన్ను తప్పని అందరూ తిట్టేస్తారు తెలుసా? నన్ను మాత్రం ఏమంటారు? నేను తప్పు చేసినాను, దొంగతనం చేసినాను అనుకో, నన్ను ఏమన్నా అంటారా? నన్ను కొడతారా? ఏమంటారు? నన్ను తప్ప అందరిని తిట్టేస్తాడు. అమ్మని తిడతాడు, అక్కని తిడతాడు, భార్యని తిడతాడు, పిల్లలని తిడతాడు. చేసింది నన్ను అయితే నన్ను తిట్టాలి కదా నోటితోటి. మరి వీళ్ళందరూ ఏం చేశారు? ఏమని తిడతారు? ఎక్కడికి వెళ్ళి చూడండి, నన్ను తిట్టాలి. నేను తప్పు, ఇప్పుడు ఆకాను తప్పు చేస్తే ఆకాను కొట్టాలి. ఆకాను రక్త సంబంధికులు ఏం చేశారు చూడండి. కావాలంటే మాట 7వ అధ్యాయము చివరికి కిందికి రాని చదువుకుంటా. 25 చదవండి. అప్పుడు యెహోషువ చదవండి. వానిని రాళ్లతో చావగొట్టిరి. వారిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్ళను పెద్ద కుప్ప. 24 నుంచి చదవండి. తర్వాత యెహోషువ ఇశ్రాయేలు అందరూ జెరహు కుమారుడైన ఆకాను ఆ వెండిని, పై వస్త్రమును, బంగారు కమ్మిని ఆకాను కుమారులను, కుమార్తెలను, ఎద్దులను, గాడిదలను, మందను, డేరాను, వానికి కలిగిన సమస్తమును పట్టుకొని ఆకోరు లోయలోనికి తీసుకొని వచ్చిరి. తప్పు చేసింది ఎవరమ్మా? మరి వానికి కలిగిన వాళ్ళందరిని ఎందుకు తీసుకొచ్చారు? ఇప్పుడు బాగా ఆలోచించింది. తప్పు చేసింది ఎవరు? ఆకాను చేశాడు. ఇప్పుడు ఆకాను చంపేతే పోదిగా. బాగా ఆలోచించింది. ఆకాను చంపేతే పోదిగా. కానీ ఆకాను వల్ల ఎవరికి బాధలు వచ్చాయి? ఇప్పుడు కుమారులకును, కుమార్తెలకును, భార్యకును, తల్లిదండ్రులకును, వీళ్ళందరూ ఏడవాలి. వాడొక్కడు వల్ల. ఆలోచించాను. అసలు నేను ఉదయకాలంలో బైబిల్ చదువుకుంటూ కూర్చున్నానంటే సెల్ ఫోన్లో మా బైబిల్ పెట్టుకొని ఇంటా కూర్చొని ఉన్నాను. నాకు ఇది అనిపించింది, అసలు తప్పు చేస్తున్నాడు ఈడైతే ఈడి కోసం వీళ్ళందరూ ఎందుకు ఆడవాలి? ఏ సంబంధం లేని భార్య ఎందుకు ఆడవాలి? పుట్టినటువంటి కుమారులు ఎందుకు ఆడవాలి? తోడబుట్టినటువంటి అక్క చెల్లెలు ఎందుకు ఆడవాలి వీడి కోసం? భార్య వేరే ఊరు నుంచి వచ్చింది, వాళ్ళ సంబంధం లేదు, వాళ్ళకి అసలు సంబంధం లేదు. తర్వాత ఎప్పుడు 18 సంవత్సరాలు దాటిన తర్వాత, అమ్మ నీకు ఈయన భర్తని ఆయన చేతులు పెట్టిన తర్వాత ఇప్పుడు ఏమా పుట్టింటిని మర్చిపోవాలి, ఆ ఇంట్లో ఉన్న బంధువులను మర్చిపోవాలి, వీళ్ళందరిని మర్చిపోవాలి, ఇప్పుడు ఈయన కోసమే బతకాలి. ఇప్పుడు తప్పు చేసింది వాడైతే వాడి పాపాన్ని వాడే పోనీరని ప్రశాంతంగా ఉండొచ్చు కదా. అన్నం తినేటప్పుడు గుర్తొస్తాడు, నీళ్లు తాగేటప్పుడు గుర్తొస్తాడు, నిద్రపోయేటప్పుడు నిద్ర రాదు. ఈడు పనికి మాలినోడైతే వీళ్ళందరూ ఎందుకు ఆడవాలి? అసలు ఎప్పుడైనా ఆలోచించాలి ఒకసారి. ఈరోజు మనం చాలా మంది చెప్తుంటారు, అప్పుడప్పుడు చెప్తుంటారు, నీకెందుకు నువ్వు ప్రశాంతంగా తిని ఒక పక్కన పడి ఉండరాదంటే, పడి ఉండరాదని నువ్వు చెప్పడం ఉరివైన అవుద్ది. ఉండటం అర్థం కావాలి, ఉండటం కావద్దమ్మా. పడి ఉండరాదని నువ్వు చెప్తే, ఇప్పుడు అక్కడ స్విచ్ చేస్తే ఇక లైట్ ఆగిపోయింది, ఆడ స్విచ్ చేస్తే ఆడిని ఆగిపోయి ఎడదాకెందుకు ఉంది?
అది ఆమె ఏముంది? కనెక్షన్. ఇక్కడ తెలియని కనెక్షన్ ఉంది. ఆ కనెక్షన్ మనకు అర్థం కాదు. అర్థమైన వాళ్ళు తట్టుకోవాలని వాళ్ళ వల్ల కాదు. అదే చెప్పాడు. ఏమన్నాడు? యెహోషువ వచ్చి, ఇశ్రాయేలీయులారా, మీలో ఎవరైనా ఈ శపితమైన దానిలో కొంచెం ముట్టుకున్నా మీ కుటుంబాలను సహా పాడు చేస్తానని చెప్పాడు దేవుడు. ఎందుకంటే తప్పు చేసింది నేనైతే నన్ను కొట్టాలి కదా వీళ్ళందరూ. ఎందుకంటే నీ కిడ్నీలో పోతాయి. ఉదాహరణకు తప్పు చేస్తే మందు తాగితే నీ కిడ్నీలు పోతాయి. దొంగతనం చేస్తే నిన్నే జైలు వేస్తారు. నిన్ను జైలు వేసినప్పుడు నువ్వేమంటావు? నేను శిక్ష అనుభవిస్తున్నానని పోయి జైల్లో కూర్చుంటావు. నువ్వు జైల్లో కూర్చుంటే ఇంట్లో ఉన్న భార్య సంతోషంగా ఉంటుందా? బాగా ఆలోచించండి. నువ్వు జైల్లో కూర్చుంటే నీ పిల్లలు ఏమన్నా రోజు చికెన్ బిర్యానీలు, మటన్ బిర్యానీలు, దంసప్పులు తాగి ఎంజాయ్ చేసుకుంటూ హ్యాపీగా తిరుగుతారా? ఇప్పుడు ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ బాగా అర్థం చేసుకోండి. తప్పు చేసింది ఆకాను తప్పు చేస్తే ఆకాను కుమార్తెలు తప్పేముందాడా? బాగా ఆలోచింది. తప్పు చేసింది ఆకానైతే వాళ్ళ పిల్లల తప్పేముందమ్మా? చిన్న చిన్న పిల్లల పాపము ఎంత ఉంటారు? 15 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు ఉంటాయి. చిన్న చిన్న పిల్లోళ్ళు. అసలు వాళ్ళ నాన్న ఏ తప్పు చేసాడో వాళ్ళకు కూడా తెలియదు పాపం. బంగారు కమ్మి ఎందుకు తెచ్చుకున్నాడో తెలియదు. సీనారు వస్త్రం దేనికి తెచ్చుకున్నాడో తెలియదు. ఆ వెండి దేనికి తెచ్చుకున్నారో వాళ్ళకి పిల్లలకు తెలియదు. ఏమనుకుంటారంటే ఎందుకు తెచ్చుకున్నారో తెలియదు. ఇప్పుడు వీళ్ళని తీసుకుపోయి నడి బజార్లో నిలబెడుతుంటే వాళ్ళ అమ్మని చూసి, ఎందుకమ్మా మమ్మల్ని ఇక్కడ నిలబెట్టారని అడిగినప్పుడు, మీ నాన్న తప్పు చేశాడురా. మా నాన్న ఎందుకు తప్పు చేశాడు? అసలు మా నాన్న తప్పు చేయకపోయి ఉంటే మనము కూడా అందరిలాగా ఇళ్లలో కూర్చుండోళ్ళం కదా. ఇప్పుడు మా నాన్న తప్పు చేయటం వల్ల మనం బజార్ను పడ్డామా అంటే వాడికి అర్థం కాల. తప్పేదో ఒప్పేదో ఈరోజు సమాజానికి అర్థం కాకుండా ఏం జరిగింది తెలుసా? ఆ తప్పేదో ఒప్పేదో ఎందుకు అర్థం కాలేదంటే అక్కడ రాయబడిన మాట ఏంటంటే దోపుడు సొమ్ములు. అదే సొమ్మంట? దోపుడు సొమ్ము నీది కాదు. అది నువ్వు సంపాదిలా, నువ్వు తెచ్చుకోవాలా, నువ్వు కూడబెట్టలేదు, నీది కాదు. అందుకని బైబిల్ గ్రంథంలో ఏం రాయబడింది ఒక మాట చూడండి, బాగా సంపాదిస్తాను. హబక్కు గ్రంథము లేకపోతే సామెతల గ్రంథము, ఇది చదివి తర్వాత చదువుతాం. సామెతల గ్రంథము 28వ అధ్యాయము. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 22వ వచనం జాగ్రత్తగా చదవండమ్మా. చెడు దృష్టి కలవాడు ఆస్తి సంపాదింప ఆతురపడును, తనకు దరిద్రత వచ్చునని వానికి తెలియదు. ఏ దృష్టి గలవాడు? చెడు దృష్టికి మంచి దృష్టికి చాడేంది చెప్పండి? దృష్టి అంటే చెడ్డ దృష్టికి మంచి దృష్టికి తేడేందమ్మా? చెడు దృష్టి గలవాడు ఏం చేస్తాడంట? ఆస్తి సంపాదింప ఆతురపడును. ఆతురపడటం అంటే తెలుసా? తొందరేనా? ఆశ తగి కొద్దిగా ఉండదు. చెప్పేదంటూ ఉన్నదంతా తృప్తి పడదు, మొత్తం నాకే కావాలంటారు పాపం. చెడు దృష్టి గలవాడు ఆస్తి సంపాదింప ఆతురపడును, కానీ వానికి దరిద్రం వచ్చినని వాడికి తెలియదు. ఇదిగో వాళ్ళది వీళ్ళది మొత్తాన్ని తెచ్చుకొని నేను ఇంట్లో పెట్టుకుంటున్నాను, నాకేమిలే బాగుందాం అనుకుంటున్నాడు. కానీ దానివల్ల ఏమవుతుందంట వాడికి? దరిద్రము. దరిద్రం అంటే తెలుసా? మీకు ఎవరికన్నా? దరిద్రం అంటే ఏంది? బో లేకపోవటమా? అన్నం లేకపోవటం, ఇంట్లో బియ్యం లేకపోవటమా దరిద్రం అంటే? దరిద్రం అంటే 10 మందిలో తలెత్తుకోకుండా నిలబడటమే దరిద్రం. 10 మందిలో పోయి మాట్లాడటానికి కూడా అర్హత లేకపోవటమే దరిద్రం. ఎందుకంటే ఇలాంటి దారిద్రం ఏమైపోతుందంటే ఎంత సంపాదించినా ఏమైపోతాయంట? చెట్టు కొంచెము, పుట్ట కొంచెము, గుట్ట కొంచెము అక్కడెక్కడ రాలిపోయి ఇంటికి వచ్చాక ఏమీ లేకుండా పోతుంది. ఎందుకని ఇలా జరుగుతుందంటే వాడి దృష్టి ఎలాంటిదంట? మంచి దృష్టి అయితే బాగుండు కదా. మంచి దృష్టి అయితే ఏం ఆలోచిస్తారంటే చూడండి, ఇక్కడ బైబిల్ గ్రంథంలో నుంచి రాయబడి చూడండి. బైబిల్ గ్రంథం నుంచి ఇప్పుడు చదవండి. హబక్కు గ్రంథము 2:9 ఇప్పుడు చదవండి చాలా జాగ్రత్తగా. తనకు అపాయము రాకుండానట్లు తన నివాసమును బలపరుచుకొని తన ఇంటి వారి కొరకై అన్యాయముగా
సంపాదించుకొను వానికి శ్రమ. లాభము సంపాదించుకుని వానికి శ్రమ. అంటే ఇంటి వాళ్ళ కొరకు ఏం చేస్తున్నాడు వీడు? లాభం సంపాదిస్తున్నాడు. ఈ లాభం ఎలాంటిదంట? న్యాయమైన లాభం ఉంది, అన్యాయమైన లాభం ఉంది. అన్యాయముగా తన ఇంటి వాని కొరకు లాభము సంపాదించుకుని వానికి శ్రమ. ఆ పిల్లలు వాళ్ళు ఏమనుకుంటారంటే, నా పిల్లలు, నా భార్య, నా కుమారులు, నా కుమార్తెలు ఇది తిని సంతోషంగా ఉంటారనుకుంటాను. ఊరు చెప్పారు, అన్యాయపు సొమ్ము తెచ్చి నువ్వు ఎంత చేసినా దానివల్ల నీకేముండదంట? సంతోషం ఉండదు, శ్రమే. ఎందుకంటే ఇక్కడ అదే చెప్తున్నాడు. ఇప్పుడు న్యాయమైన సొమ్మ ఆకాను తీసుకొచ్చుకుంది, అన్యాయమైన సొమ్మ అన్యాయమైన సొమ్ము. ఇప్పుడు అన్యాయమైన సొమ్ము తెచ్చుకున్నాడమ్మా. అదేంటిదంట? మంచి సీనారు వస్త్రము, రెండోది బంగారము కమ్మి, మూడోది ఎండి. ఇది మొత్తం తీసుకొచ్చుకున్నాడు. తీసుకొచ్చుకున్న దాన్ని ఏం చేస్తున్నాడు? దాచిపెట్టుకున్నాడు. వాడుకోవాలి కదా, ఎందుకు వాడుకోలేదు? ఏంటమ్మా? పిల్లల కోసమా? వాడుకుంటే ఎక్కడ తప్పు బయటపడుద్ది. అర్థమైందా కాలేదా? ఇప్పుడు ఉదాహరణకు పిల్లలు ఉన్నారు, ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, మా ఊర్లో ఉన్నారు చాలా మంది పిల్లలు. ఇంతలో 10వ తరగతి, 8వ తరగతి, 7వ తరగతి, ఇంతోళ్ళే. ప్రతి వాడు ఎలాంటి వాడు తెలుసా? ఇప్పుడు దాకా నేను ఇందాక కూడా క్రికెట్ ఆడచ్చు వాళ్ళందరితో. పాపం పిల్లలందరూ ఉన్నారు. ఎట్టేటోళ్ళు అంటే పాసు కొన్నట్టు పోయేసి సిగరెట్ దాకా వచ్చేసి ఆ రెండింటి పిచ్చాకునే వాళ్ళు వస్తారు. వాళ్ళు ఆడ యాపాకుంటున్న వెళ్తారు పిచ్చ. ఎందుకంటే వాసన రాకుండా వత్తేమి. అర్థమైందా? అర్థమైంది కదా? ఇప్పుడు ఏంటి? వస్తే పరువు పోద్ది. అలాగే తెచ్చుకుని దొంగ సొమ్ము కదా, బయట పడితే పరువు పోద్ది. చేసేది కరెక్ట్ అయితే ఏం చేస్తావు చెప్పు? ఇప్పుడు మా అమ్మాయి బంగారు తల్లి, పూలు తెచ్చుకున్నావు, నీ చెట్టు నువ్వు కోసుకున్నావు కాబట్టి ప్రశాంతంగా అలంకరించుకొని హ్యాపీగా ఉంది. అదే పక్కన వాళ్ళ చెట్టు తెచ్చుకున్నావు అనుకో, వాళ్ళకి తెలియకుండా కోసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నావు అనుకో, స్వతంత్రంగా పెట్టుకొని కూడా తిరగలేవు. తిరుగుతురా. ఎందుకని? ఏమంటారు? నీకు యాడీ పూలు అంటారు. ఇప్పుడు యాడీ అన్నప్పుడు ఏం చెప్పాలి? మా ఆయన 10 మార్కాపురం పోయి తెచ్చాడు. మార్కాపురం ఎప్పుడు ఇప్పుడు ఇంకా రాలేదు కదా, ఇంటిగానే ఉన్నాడు కదా, ఎన్ని అబద్ధాలు చెప్పాలి? చివరికి బయట పెడితే ఆడ పరుగు పోద్దని తెచ్చుకున్నట్టు నేను చేయాలి. కవర్లో చుట్టి, మళ్ళీ దానికి పైన ఇంకొకటి చుట్టి, దానిపైన ఇంకొకటి చుట్టి, ఒక మూలన కొంత దూవి పెట్టాలి. ఎందుకంటే మళ్ళీ వాసన అయిన వస్తుందని. వాసన అయిన వస్తుంది కదా. తప్పు గోడకి ఎంత కంట్రోల్ చేయాలనుకుంటే నిలబడి ఏదో ఒక రోజు బయట పడిపోద్ది. పాపం చాలా కవర్ చేయాలనుకుంటున్నాడు ఆకాను. ఏం చేశారంట? ఇంటి డేరాలోకి వెళ్ళి గుంత దవ్వి, గుంత లోపలంట బూడ్చి పెట్టేసి పైన మట్టి పోసి నాకేం సంబంధం లేదన్నట్టు అందరితో తిరుగుతున్నారంట. ఇప్పుడు చిన్న పట్టణమైన హాయి మీదకి యుద్ధానికి ఓడిపోయి వచ్చారంట. ఏంది ప్రభువా, ఇంత పెద్ద ఎరుకో పట్టణాన్ని జయించాము, ఇంత చిన్న హాయి పట్టణాన్ని జయించలేకపోతున్నాము. కారణం ఏంటంటే, ఇదిగో నేను చెప్పిన మాట మీలో ఒకళ్ళు మీరి ఉన్నారు, అందువల్లే మీరు గెలవలేకపోయారు. ఏంటంటే తప్పుటోడు ఒకటి ఉన్నాడు మీలో. ఎవరున్నాడంట? తప్పుటోడు. తప్పు చేసినోడిని తప్పుటోడు అంటారు. ఏం చేశారు అనగానే అడిగితే చెప్తారా? ఒక్కడైనా నిలబెట్టి, ఏందిరా మీరు ఎవరైనా తప్పు చేశారంటే ఒప్పుకోండి అంటే ఏమన్నారు తెలుసా? అసలు మేము తప్పు చేసే వాళ్ళు కనపడతాం నీ ముఖానికి, మేము ఎంత మంచి వాళ్ళం అన్నారు. ఒప్పుకోండి అంటే మేము చేయలేదన్నారు. ఇప్పుడు ఏం చేశారు తెలుసా? వరుసల ప్రకారం లెక్క నిలబెడితే అప్పుడు ఆకాను వరుస వచ్చినప్పుడు ఆకాను పేరు నీ మీద వచ్చింది, నువ్వు తప్పు చేసావు అంటాను. నేను చేయలేదు, నువ్వు చేశావు. నేను చేయలేదు, నువ్వు చేశావు. కావాలంటే దేవుడు నిరూపిస్తున్నాడు. ఒక్కసారిగా ఒప్పుకుంటున్నాడు. ఎంత పబ్లిక్ చేసి, ఎంత బయట చేసి 10 మందిలో నిలబెట్టిన తర్వాత నువ్వు ఒప్పుకుంటే ఒప్పుకోకపోతే. ఇక్కడ అర్థం చేసుకోండి, 10 మందిలో నిలబెట్టి నిన్ను సీట్లు వేసి బయటికి తెప్పించిన తర్వాత ఒప్పుకుంటే ఒప్పుకోకపోతే ఏమవుద్ది? ముందే ఒప్పుకుంటే ఇది అంత ఉండేది కాదుగా. అంతే, ఇంత పబ్లిక్ గా ఒప్పుకోకపోవటం వల్ల, సీట్లు వేయటం వల్ల ఎట్టా సీటు పేరు వచ్చింది కదా, నేను తప్పు చేశాను. ఇప్పుడు నీది కాని దానికోసం నువ్వు ఆశపడి నువ్వేమన్నా సంతోషంగా ఉండగలవా చెప్పండి? ఇప్పుడు నేను పొద్దుగూకులు ఉదయం 9 గంటలకు పోయి సాయంత్రం 5 గంటల దాకా కష్టపడితే నాకు ఒక 500 వస్తాయి. నా 500 నేను తీసుకొచ్చుకొని ఒక 200 రూపాయలు ఖర్చు పెట్టుకొని 300 రూపాయలు దాచిపెట్టుకుంటున్నాను. ఇటు ఒక 10 రోజులు 20 రోజులు ఒక నెల రోజులు దాచిపెట్టుకుంటే రోజుకు 300 లెక్క, నెలకేమవుద్ది? 3000 అవుతాయి, 9000 అవుతాయి. అంతే కదమ్మా? 9000 అవుతాయి. నా 9000 ఇప్పుడు ఈ అమ్మాయి తీసుకొని నాకు సంబంధం లేదనుకోండి, నా ఉసురు ఆమె తగులుద్దిగా. అది బైబిల్ చెప్పేది ఇక్కడ. నేను ఏడ్చే ఏడుపు దేవుడు చూస్తాడుగా, మనుషులు చూడకపోవచ్చు. న్యాయాలు లేవి, ఈ రోజు న్యాయం ఉందమ్మా.
ఏమంటారు, ఊరి పాపను వాళ్ళే పోతారు పొమ్మంటారు. కానీ నువ్వు కష్టపడ సొమ్మే నీది నువ్వు తీసుకోవాలి. వాళ్ళు ఎందుకు తీసుకున్నారు, ఇప్పుడు నువ్వు తీసుకున్నావు కదా, నువ్వు తీసుకున్నావు, వాళ్ళెట్ట బతకాలని అడిగేవాళ్ళు లేరు. కానీ ఈసారి నుంచి ఊపిరింటి నువ్వు సంపాదించుకోండి. ఏ కాడికి తప్పును కవర్ చేసేవాళ్ళు కానీ బయట పెట్టేవాళ్ళు లేరు. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు తెలుసా, ఇదిగో అన్యాయముగా తెచ్చుకున్న సొమ్ము నువ్వు దానివల్ల నువ్వేం చేయాలనుకున్నా, ఏం చేయాలనుకుందంట, చదవండి అక్కడ. అన్యాయముగా హబకుక్కు 2:9. అన్యాయముగా లాభం సంపాదించుకొని వానికి శ్రమ. అదే ముందు నుంచి ఫస్ట్ నుంచి, తనకు అపాయం రాకుండా తన నివాసమును బలపరుచుకొని ఆ తన ఇంటి వారి కొరకు తన పిల్లల కొరకు నువ్వు కష్టపడి సంపాదించి నీ పిల్లల కోసము, నువ్వు పొద్దుగోకులు కష్టపడి సంపాదించి నీ పిల్లలే పెట్టుకో. ఎవరో చేసుకొని వచ్చి నీ పిల్లలకు కూడా పెడతానంటే ఏమవుతుంది? ఇక్కడ చూడ ఎంతో క్లారిటీగా రాస్తున్నాడు. ఎవరో సంపాదించింది, ఎవరో తెచ్చుకున్నది, ఎవరో దాచిపెట్టుకున్నది, ఎవరో రాత్రి పగులు చెమటోర్చి తెచ్చుకున్నటువంటి సొమ్ము తెచ్చి నా పిల్లల కోసం నేను దాచిపెట్టుకుంటానంటే, నా పిల్లల కోసం నేను గొప్పగా చేస్తానంటే దేవుడు ఒప్పుకుంటాడు? మనుషులు ఒప్పుకోవచ్చు. ఎందుకంటే మనుషులు నీతి న్యాయమును గుర్తించేటువంటి వాళ్ళు కాదు. అందుకని అన్యాయముగా తన కుటుంబము కొరకు లాభము సంపాదించుకుని వాని కుటుంబానికి ఏంటంట శ్రమ. ఇప్పుడు నీ కుటుంబము వేరే వాడి దగ్గర తెచ్చుకొని నీ కుటుంబం ఏమైనా బాగుపడుతుందా? నీ పిల్లలు ఏమైనా బాగుపడ్డారా? నీ కుటుంబం ఏమైనా అభివృద్ధి చెందిందని చెప్పండి ఈరోజు. అందుకని అంటున్నాడు, సీట్లు వేయగా ఎవరి పేరు వచ్చిందంటమ్మా? ఆకాని పేరు వస్తే ఆకాని అంటున్నాడు, అయ్యా బాగానండి, ఏమంటున్నాడు, అయ్యా నేను ఆ ప్రదేశంలోనికి వెళ్ళినప్పుడు అక్కడ నాకు ఒక మంచి సీనారు వస్త్రం కనపడ్డదయ్యా. కనపడినమ్మటే నాకు కంట్రోల్ చేసుకోవడం తప్పదుగా, ఆ కంట్రోల్ చేసుకునేటువంటి శక్తి లేదుగా. కాబట్టి నేనేం చేశానంట, వెంటనే తీసుకున్నాను అన్నాడు. కంట్రోల్ చేసుకోనప్పుడు తీసుకోవడానికి అదేమన్నా నీదా? చెప్పండమ్మా. బైబిల్ గ్రంథంలో ద్వితీయోపదేశ కాండంలో రాయబడినట్టుగా 20:17 వచ్చిన ఒకసారి చదవండి. ద్వితీయోపదేశ కాండం 20:17. 20:17 వచ్చిన. నీకు బహు దూరముగా ఉండిన సమస్త పురములకు మాత్రమే ఇలాగున చేయవలెను. అయితే నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యంగా నీకిచ్చుచున్న ఈ జనముల పురములలో ఊపిరిగల దేనిని బ్రతుకనీయకూడదు. వీరు అనగా హిత్తీయులు, అమోరీయులు. 20:17 15 కాదు, 1:7. ఈ జనులు అయ్యా ఆజ్ఞలమ్మా. ద్వితీయోపదేశకాండం నిర్గమకాండంలో ఆజ్ఞలు అయ్యి 20 అధ్యాయంలో 17 వచ్చిన ఆజ్ఞలు అది. అదే చూడండి, 16 నుంచి చదువుతా. అదే 17 ఉంది కదా, లేదా? నిర్గమకాండము 20 అధ్యాయము 17 వచ్చి రెండోసార్లు చెబుతాను. ఆజ్ఞలు నిర్గమకాండం ఇది 2 సార్లు చెప్పాను. ఫస్ట్ ద్వితీయోపదేశ కాండం ఉంటాను, 2 సార్లు చెప్పాను నిర్గమకాండం అని. నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు. తర్వాత నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసునైనను, అతని దాసినైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింపకూడదని చెప్పాను. ఎవరికి చెప్పాడు? ఇశ్రాయేలీయులకు చెప్పాడా? మోషేకి చెప్తే మోషే వచ్చి ఇశ్రాయేలుతో చెప్పాడు, నీ పొరుగువానిదేది ఆశింపకూడదు. ఇప్పుడు ఇది ఆకానుకు తెలుసా తెలియదా? తెలుసు కదా. తెలిసిన తర్వాత మరలా ప్రత్యేకంగా చెప్తున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? ఆకాను వాళ్ళందరూ చెప్తున్నాడు, ఈ యెరికో పట్టణం మొత్తం శపించబడిన దానిలో ఏది కూడా ముట్టుకోవద్దని చెప్పాడు. ముట్టుకోవద్దని చెప్పినప్పుడు ఎందుకు ముట్టుకుంటారు? అందుకేమన్నాడు తెలుసా? నేను సూచి ఆశించి తెచ్చుకుంటుని. ఏంటంట? సూచి ఆశించి తెచ్చుకుంటుని. ఇప్పుడు చూసి ఆశించి తెచ్చుకున్నావు. తెచ్చుకున్న తర్వాత ఏం కావాలి? ఆమేన్. తెచ్చుకున్న తర్వాత తిప్పలు తప్పవుగా. ఇప్పుడు చూశాను, చాలా మంది ఏమంటారు తెలుసా? కళ్ళుకు కనపడుతుంది అంటే. ఇప్పుడు అప్పుడప్పుడు చాలా మంది మీరు పోయినప్పుడు ఆ యొక్క షాపింగ్ మాల్కి పోతారు కదా, అదే కదమ్మా. మీరు షాపింగ్ మాల్కి పోగానే
ఆడ చూడగానే బలి ఉందంటారు. అబ్బా బాగుందంటే తప్పు లేదు. కాబట్టి రెండో రోజు మూడో రోజు ఊరికి తెలియకుండా పోయి తెచ్చుకుంటారు. బయట పడదా? ఏమనుకుంటారు? బయట పడకుండా ఏమంటారు తెలుసా? నేను తెచ్చు, మీరేమో నాకు ఇచ్చారా, నేనే నువ్వేం పని చేసి సంపాదిస్తా నాకు అర్థం కాల. అప్పుడప్పుడు పాపం మా అమ్మాయి ఉంటారు కదా, ఈ పిల్లలు ఉంటారు, చీరలు కొనుక్కుంటారు. పాపం వీళ్ళకేం తెలిసి వీళ్ళు టాలెంట్ అనుకుంటున్నారు. ఇదిగో ఇంట్లో వాళ్ళకి తెలియకుండా వాళ్ళు ఇచ్చిన 5-10 రూపాయలు దాచిపెట్టుకొని రూపాయి కూడా పెట్టుకొని మా అమ్మ వాళ్ళు ఇచ్చింది రూపాయలు ఇచ్చింది తెచ్చుకొని చీరలు కొనుక్కోనని అన్నారు. ఆ రోజు వద్దని చెప్తే ఈ రోజు బీరువాలో కనపడింది ఏంటంటే, నువ్వేమని కొనిచ్చినవా? మరి కొనియలేదు. కొనియకపోతే ఆడ తెచ్చుకున్నావు? బాగా ఆలోచన. నువ్వు కొనియలేదు, నేను కొనియలేదు అనుకోండి, నువ్వు ఎక్కడ తెచ్చుకున్నావు? అది ఎంత దూరం పోద్ది ఆలోచిస్తే, ఎడదా పోద్ది ఆలోచిస్తే. అంటే నువ్వు ఎక్కడ తెచ్చుకున్నావు? నేను కొని ఎక్కడ తెచ్చుకున్నావు? అంటే మీరేమనుకుంటున్నారంటే పట్టించుకోలేదు కాబట్టి పెద్ద ఇష్యూలు కాదు. పట్టించుకుంటుంది విడాకుల దాకా వస్తాయి. అర్థం కాలేదు మీకు. నువ్వు నాకు కొనియలేదంటే మీ అమ్మలు కొనిచ్చినప్పుడు నువ్వు నాకాడు ఎందుకంటే, మా అమ్మ ఇచ్చిన డబ్బులతో కొనుక్కున్నట్టు మీ అమ్మ ఇచ్చిన డబ్బులతో మీ అమ్మాళ్ళు ఇంటికాడు కొనుక్కాడెందుకు నువ్వు? దేవుడు చాలా చక్కగా ప్రతిదాన్ని రాసి పెట్టాడు. మీకు అర్థం కావట్లేదు. మీరు అనుకుంటున్నారు మీరు తెలివి అనుకుంటున్నారు. తెలివి కదా అదేంది? నీకు ఆశపడ్డ దాన్ని తీసుకోవడం కోసం భర్తను లెక్క చేయవు, భార్యను లెక్క చేయవు, పిల్లల్ని లెక్క చేయవు, ఊరిని లెక్క చేయకుండా చేస్తావు. ఊరిని లెక్క చేయి నిన్ను దేవుడు లెక్కలోకి తీసుకొస్తాడు. చాలా మంది అంటారు ఒకసారి పోతే చదువుతుంటారు, మళ్ళీ 4 రోజుల తర్వాత పోతే అది తీసుకుందామని అంటారు. తర్వాత ఏం చేస్తారు తెలుసా? ఏడాడు మడిచి పెడతారు. మీరు అనుకుంటున్నారు పాపం ఇంట్లో ఉన్నటువంటి పురుషులను మేము మబ్బ పెట్టి కొచ్చుకున్నాం అనుకుంటారు. అంత కొత్త తిక్కలోలు కాదు వాళ్ళు. వదిలేసేయలే పాపం అనుకుంటున్నారు. తిక్కలోలు అనుకుంటున్నారా? ఎందుకు? దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. క్రైస్తవ స్త్రీలలో ఉండవలసినటువంటి పద్ధతి ఏంటంటే, ఏది కూడా తన భర్తకు తెలియకుండా చేయకూడదు. అది క్రైస్తవ స్త్రీలకు ఉన్న పద్ధతులు. నేను చేస్తున్నానంటే నువ్వు క్రైస్తవ స్త్రీవి కాదు. యేసు ప్రభుని ధరించిన వాడివి దానివి కాదు, నువ్వు లోకాన్ని ధరించిన దానివి. ఎందుకంటే నువ్వు ఆశించి కంట్రోల్ చేసుకోలేదు. బైబిల్ గ్రంథంలో, సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది, ద్రాక్ష రసం అంట చూచుటికంట ఎట్టదంట తలతలలాడును. ఎట్టదంట తలతలలాడును. తలతలలాడుతున్నప్పుడు వాడు కూడా కంట్రోల్ చేసుకోలేకపోయాడు కదా, అందుకే మింగేశాడు. అంతే కదా? చూసినప్పుడు కంట్రోల్ చేసుకోలేకపోయాడు, అందుకే మింగేశాడు. ఇప్పుడు నువ్వు చూసినప్పుడు కంట్రోల్ చేసుకోలేకపోయి తెచ్చుకున్నావు. ఇప్పుడు ఇద్దరికి తేడా ఏమైంది? తేడా ఇప్పుడు వాడు చేస్తేనేమో అల్లరిపాలు, నువ్వు చేస్తేనేమో అల్లరిపాలు కాదు. నువ్వు అల్లరిపాలు కాకుండా ఉండటానికి కారణం ఎవరు తెలుసా? ఎవరు చెప్పండి? నిజంగా చెప్పండి ఎవరమ్మా? బజార్లో పెట్టకుండా నీ భర్తే తీసుకొచ్చి 500 రూపాయలు 150 రూపాయలు చీర బజార్లో తీసుకొచ్చి ఎక్కడి నుంచి తెచ్చుకున్నా, ఎవరు తెచ్చిచ్చారని అడిగితే నువ్వు కూడా తాగుబోతులాగా బజారు పాలైపోవాల్సిందే. కంట్రోల్ ఉండాలి. ఇక్కడ ఆకానికి ఏం లేదు, కంట్రోల్ లేదు. ఏదొచ్చినా ఆగరు. కొంతమంది కోపం వచ్చిన ఆగరు, ఏడుపు వచ్చిన ఆగరు, దుఃఖం వచ్చిన ఆగరు, ఏదొచ్చినా ఆగరు, వెంటనే బయటపడేస్తారు. ఎందుకు? కంట్రోల్. అందుకన్నారు ఇక్కడ ప్రతి దాన్ని ఏం చేయాలంట? బైబిల్ గ్రంథంలో దావీదు మహారాజు ఒక మాట మాట్లాడతారు, చాలా గొప్ప మాట మాట్లాడతారు. ఏంటంటే, వ్యర్థమైన వాటిని చూడుకున్నట్లు నా కన్నులు త్రిప్పి వేసుకుంటుని. కళ్ళు తిప్పుకున్నాడంట. కళ్ళగా నచ్చంది కనపడుతుంటే కళ్ళు మూసుకొని పోయాడంట ఆ టైంలో. ఎందుకు కళ్ళు మూసుకోవాలి? ఎందుకు కళ్ళు మూసుకోవాలి చెప్పండి, మీకు తెలిస్తే? చూస్తే మనసులో ఆశ వస్తుంది. ఆసక్తి ఏంటి? దురాశ గర్భంలో ధరించి పాపమును కనుక పాపం పరిపక్వమై మరణమును కంటుంది. కాబట్టి మనసులో ఆశ పుట్టగానే ఏదో ఒక విధంగా చేయాలనిపిస్తుంది. దొంగసాటు కానీ మీరు తెచ్చుకుంటారు. అర్థమవుతుందా? మీ ఇంట్లో చికెన్ బిర్యానీ కానీ మటన్ బిర్యానీ కానీ డాక్టర్ గారు వద్దని చెప్పారు. మీ ఇంట్లో వాళ్ళు వద్దని చెప్పినా కూడా చికెన్ తెచ్చి వండేస్తారు. వండేది నువ్వే. ఇప్పుడు ఏం చేస్తావు? డాక్టర్ వద్దన్నాను 100 సార్లు అనుకుంటావు. 101 సార్లు ఒక మొక్క నోట్లు వేసుకుంటావు. గుమగుమలాడుతుంటే వద్దంటే ఎంత కంట్రోల్ ఉండగలని చెప్పండి అమ్మా. నువ్వు ఎవరికి నేను అందుకే ఒక మనిషి ఇంట్లో ఒక వస్తువు తినకూడదంటే ఇంటి మొత్తానికి అది తేకూడదు అంతే. మటన్ తినకూడదు అన్నారు అనుకోండి, నేను ఇంటికి మటనే తేను అంతే. చాలాసార్లు అంటాను, నేను లేకపోతే మీరు తినచ్చు, మీకు అంత లేదు. నువ్వు ఎంత కంట్రోల్ చేసుకోవాలనుకుని నీ వల్ల కాదు. ఆకానంతటోడే కంట్రోల్ చేసుకోవాలనుకొని కంట్రోల్ కాక కొన్నే తెచ్చుకున్నాడు, మొత్తం తెచ్చుకోవాలా. ఆ కొన్ని తెచ్చుకుంటే అదే పెద్ద ఇష్యూ అయిపోయింది. చాలా పెద్ద ఇష్యూ అయింది. అందుకన్నాడు, ఇదిగో నేను చూసి ఆశించి తెచ్చుకుంటుని. చూసి ఆశించి తెచ్చుకుంటుని. చూసావు, ఆశపడ్డావు, వదిలేసి రావచ్చుగా. మరి వదిలేసి రావచ్చుగా. తెచ్చుకున్నావంటే ఏమయ్యావు? ఇప్పుడు చెప్పాలి, తెచ్చుకున్నారంటే ఏమయ్యారు?
ఆజ్ఞాతి క్రమము. తెచ్చుకున్నారంటే ఏమయ్యారు? ఆజ్ఞాతి క్రమము, దానికి లోబడ్డారు, నాశనాన్ని తెచ్చుకున్నారు. తెచ్చుకున్నారంటే ఏమయ్యారంటే పచ్చిగా చెప్పాలంటే తెగించారని అర్థం. భర్త లెక్కలేడు, భార్య లెక్కలేదు, పిల్లలు లెక్కలేదు, దేవుడు లెక్కలేదు. తెగించినట్టుగా తెగించిన ఏం చేయాలి? తెగేసేయాలంతే. దేవుడి తీర్పు అది, మన తీర్పు కాదు. తెచ్చుకుని అంతమంది పోతే సైన్యము, ఇన్ని వేల మంది పోతే ఒక్కడు కూడా ఒక్క వస్తువు కూడా దాకలా. మరి ఈడెందుకు దాకాడు? తెగించాడు. ఏమైతే అయిందిలే అంటే అందరికి పిల్లలు లేరా? అందరికి భార్యలు లేరా? అందరికి సుఖ సంతోషాలు ఉండవా? అందరి కుటుంబాల్లో ఆశలు ఉండవా? మరి నీకెందుకు ఇంత దురభిమానం? నీకెందుకు ఇంత దురాశ? ఏమన్నాడు? తన కుటుంబం కొరకు అన్యాయముగా లాభము సంపాదించుకునే వానికి శ్రమ. నీ కుటుంబం కొరకు న్యాయంగా సంపాదించుకో. తప్పేముంది? చాలా మంది ఏం చేశారు తెలుసా? అన్యాయంగా తెచ్చుకొని అక్కడ ఇక్కడ అబద్ధాలు చెప్పి, మాటలు చెప్పి, మాయలు చెప్పేసి తెచ్చి కూడ పెట్టుకున్నారు. చివరికి తెచ్చిపోయి హాస్పిటల్ పాల్పోసారు పాపం చాలా మంది. మీరు అనుకోవచ్చు ఎవరున్నారు అని. ఎవరు అనుకోరు. పైకి కనపడేదంతా నిజం కాదు, లోపల ఉన్నదంతా అబద్ధం కాదు. జనాలు ఎలాంటి వాళ్ళు అంటమ్మా? ఆడిపోసుకునేవాళ్ళు జనాలు. దాన్ని మనం ఏమంటామంటే మన భాషలో చెప్పాలంటే నరదిష్టి తగలకొని ఇంత గుమ్మడికాయ కట్టేస్తారు. నరదిష్టి తగలకొని కట్టాల్సింది గుమ్మడికాయ కాదు, నరదిష్టి తగలకొని నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోవాలంతే. గుమ్మడికాయ కడితే గుమ్మడికాయ కూడా పగిలిపోతాడు దెబ్బకు. నరదిష్టి అంటే ఏం తెలుసా? జనాలు నిన్ను ఊరకే వాళ్ళల్లో నువ్వు నానకూడదు. జనాల నోరులో నువ్వు నానేవనుకో నీ కుటుంబానికి నాశనం తప్పదు. అది ఎలాంటి నానటము? మంచి విషయంలో నానితే తప్పలేదు, నీ కుటుంబానికి ఆశీర్వాదమే. చెడ్డ విషయంలో ఏమంటారు చాలా మంది ఏంటో తెలుసా? వాడు 50 ఎగనీకాడు, 100 ఎగనీకాడు, 2000 తీసుకున్నాడు, 1000 తీసుకున్నాడు, ఇలా అని 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 వీళ్ళందరూ ఏమనుకున్నారు తెలుసా? నేను కష్టపడి, నీ తెలివి అనుకుంటున్నావు, కానీ తెలివి ఎలా ఉండాలంట? న్యాయముగా ఉండాలి. నీ తెలివి అన్యాయముగా తెలివితో తెచ్చుకున్నావు, తీసుకుపోయేసి ఏం చేసావు? నాశనం పాలు చేసి పెట్టుకున్నావు. ఎవరేం చేస్తారు దీనికి? ఎవరు దాన్ని ఉంది ఇప్పుడు? అందుకే ఉన్నాడు తెలుసు కదా, అంటున్నారు తెలుసు, నీ పొరుగు వానిదేది. యాకోబు రాసిన పత్రికలో మాట రాయబడి, నాకు ఆ మాట చదివినప్పుడల్లా చాలా భయం అవుతుంది. ఏమంటుందంటే, నీ దగ్గరకి పనికొచ్చిన వాని కూలి ఏం చేస్తుందంట? ఏది మొరపెట్టుదంట? కూలి. మీరు అప్పుడప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే, ఎవరికైనా ఇవ్వాల్సినప్పుడు 50, 100 బిగబట్టుకుంటారు పాప. 10 రూపాయలు, 50 రూపాయలు ఏమంటారు తెలుసా? దేవుడే పానీయమంటాడు. పానీయమన్నప్పుడు ఈడు కూడా పోయేవాడు. పోతే పోయి 10 రూపాయలు పోతే పాగలేదు. ఏమంటారు? 10 రూపాయలు తీసుకున్నాడు, ఎంతమంది కాదు తీసుకుని ఏం బాగుపడతాడులే అని పోయాడా? ఆ కూలి మొదలుపెట్టుదంట దేవుడి దగ్గర. తీసుకున్న దానికి రెట్టింపు వాడు చెల్లించాల్సిందే, వడ్డీతో సహా కట్టాల్సిందే. అంటే ఎదుటివాడి మనస్ఫూర్తిగా ఇస్తే తప్పు లేదు, తీసుకున్నా తప్పు లేదు. కానీ అందరూ మనస్ఫూర్తిగా ఉండరు. 5 రూపాయలు ఎగనొకటి చూద్దాం. ఒక్కొక్కటి ఏమంటాడు? 5 రూపాయలు ఎగనొగితే 500 సార్లు అంటారు కదా. అప్పుడప్పుడు మీరు ఏం చేస్తారు? వాళ్ళ మిరకాయలు కొని ఎటు వెళ్ళిపోతున్నప్పుడు ఆ మేస్త్రిని పాపం కష్టపడ్డాం కాబట్టి ఒక 10 రూపాయలు, రూపాయి తీసుకోవాలనుకుంటారు. ఏమనుకుంటారు? కష్టపడ్డలే తినాలి అనుకోరు. అందరూ ఏమనుకుంటారు? మిగిలించుకొని ఏం మెద్దలు కట్టారు పాపం మీరు అందరూ ఆడిపోసుకుంటే. ఇప్పుడు చూడండి, నిజంగా ఖచ్చితంగా బైబిల్ చెప్పేది ఇదే. బైబిల్ చెప్పేది ఏం తెలుసా? ఆకాను బాగా, ఆకాను ఏమి సంపాదించాలని తెచ్చుకున్నాడు అర్థం కావట్లా. వద్దని చెప్పాడు కదా దేవుడు. బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త మీకు పోతే ఏమన్నాడంటే, ఒక ఆయన వెళ్ళి, ఎవరంటే సుంకం వసూలు చేసేవాళ్ళు తెలుసు కదా, పన్నులు వసూలు చేసేవాళ్ళు. అయ్యా నువ్వు అందరికీ న్యాయం చెప్తున్నావు, మా పనే వసూలు చేయటం, మేమేం చేయాలంటే మీకు అచ్చి ఉన్న దానికంటే ఎక్కువ తీసుకోవద్దు అన్నాడు. తీసుకోండి కానీ ఎక్కువ వద్దన్నాడు. అది న్యాయమైన తీసుకోవటమే. ఇప్పుడు నువ్వు 10 రూపాయలు తీసుకోవాలనుకో, 10 తీసుకో. 10 రూపాయలు తీసుకోవాలన్నప్పుడు కొంతమంది 50 రూపాయలు తీసుకుంటారు అనుకో, దానికి మాత్రం నేను లెక్క చెప్తాను. ఏమన్నాడు? అదే మత్తయి సువార్త తర్వాత ఇంటికి నీకు అచ్చి ఉన్నది, నీకు ఇంత అనొచ్చి ఉంటుంది. ఇప్పుడేంది? నీకు ఇప్పుడు మామూలుగా అయితే నువ్వు తిరిగిన దానికి 5 రూపాయలు తీసుకోవాలా? తీసుకో. మనిషి మీద 5 రూపాయలు అనుకో. ఇప్పుడు 10 ఇళ్ళు, 50 ఇళ్ళు ఉన్నాయి. 50 ఇళ్ళ మీద 100 ఇళ్ళ మీద 100 5 వేసుకుంటే 500. నువ్వు తిరిగిన దానికి పర్ఫెక్ట్. కానీ ఒక్కొక్కరి దగ్గర 250 రూపాయలు, 100 రూపాయలు తీసుకున్నావు అనుకో, నేను లెక్క అడుగుతాను ఆయన. ఇప్పుడు నువ్వు తిరిగిన దానికి పెట్రోల్ అవుతుంది కదా, దానికి తీసుకో, తప్పులేదన్నాడు ఆయన. అదే ఇక్కడ న్యాయం అదే. ఆకాంతో కూడా ఏమన్నాడు? నేను తీసుకోమంటే నువ్వు తీసుకోవాలి, నేను వద్దంటే
నువ్వు తీసుకోవద్దు. అది ఏదైనా బంగారమైన, వెండైన, వజ్ర వైడూర్యమైన, ఆస్తి అయిన, ఐశ్వర్యమైన, చివరికి పొరుగు వానిది ఏదైనా వాడి దగ్గర ఉన్నటువంటి, మీరు బాగా గమనించి ఆలోచించండి, వాడి దగ్గర ఉన్నటువంటి ఏ వస్తువైనా తాకొద్దని చెప్పారు. నిజంగా అది చాలా గొప్ప విషయం. అప్పుడప్పుడు మీరు చాలాసార్లు ఏం చేస్తారు తెలుసా, దేవుణ్ణి ఎరిగిన తర్వాత మీలో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే, ఎవరి పొలంలోకైనా పోయినప్పుడు, ఎక్కడైనా పోయినప్పుడు ఏమంటారు తెలుసు, వాళ్ళని అడిగిపోతారు. మీరు మేము పోయి తెచ్చుకుంటామని వాళ్ళు అంటారు, వద్దంటే ఆగిపోతారు. కొంతమంది ఏమంటారు, అడిగేదేంది అనుకో, నువ్వు తెచ్చుకొని రూపమానంగా పెట్టుకొని నువ్వు అనుభవించలేవు. అది ఇక్కడ తీర్మానం ఇది. ఇప్పుడు యేసు ప్రభువుని నమ్మిన వాళ్ళు గొప్ప వాళ్ళని ఎందుకు అంటున్నారంటే, యేసు ప్రభువుని నమ్మిన వాళ్ళు ఎక్కడ అక్రమము అన్యాయంగా ఏది తీసుకోరు. ఇదే న్యాయమైన పరిపాలన. ఇప్పుడు నువ్వు న్యాయబద్ధకంగా చేసినందుకు దానికి తప్పులు. ఇప్పుడు పోయి ఉదయం పోయి సాయంత్రం దాకా కూలి పెట్టుకున్నావు, ఉదయం నుంచి సాయంత్రం దాకా తెస్తే నీకు 50 రూపాయలు, 100 రూపాయలు పని చేస్తే నీకు 50 రూపాయలు ఇచ్చాడు అనుకో, ఇప్పుడు నిన్ను బట్టి యజమానుని తిరుగు తీరుస్తాడు దేవుడు. వాళ్ళ చేత 100 రూపాయలు పని చేసుకున్నావు, 50 ఇచ్చినావు కదా, అది కరెక్ట్ కాదు. అప్పుడప్పుడు పాపం సిస్టర్ చెప్తుంటారు, అక్క చెప్తాను, చాలాసార్లు చెప్తుంటది, అమ్మ మనం ఓరకు వాళ్ళ దగ్గర ఇన్ని డబ్బులు తీసుకొని మనం ఏమి చేయకుండా, పని చేయకుండా వస్తే బాగుండదని కష్టపడి చేసినందుకంటే అందరూ ఆమెను అంటారంట, నువ్వేది ఊరక చేస్తావా, ఎవరు చేయమన్నారు ఎట్టని, అసలు వదిపోమ్మంటారంట. న్యాయం చేసే వాళ్ళకి ఇక్కడ ఏమి లేదంట, స్థానం లేదు. న్యాయం చేసే వాళ్ళకి విలువ లేదు, అన్యాయం చేసే వాళ్ళకి విలువ. వాడు అన్యాయంగా ఏమన్నా కోడి పెట్టుకుంటాడు, సంపాదించుకుంటాడా? చూడండి, అందుకే ఎవరు తీరుతున్నాడు దేవుడు అన్నాడు. ఎందుకన్నాడు తెలుసా, నీ పొరుగు వాడి దేది కూడా ఆశించకూడదు. ఆశిస్తే ఏమవుద్దంటే దాని గురించి నేను లెక్క తీరుస్తానన్నాడు. ఇప్పుడు పొరుగు వాడిదైనటువంటిది ఆకాను తెచ్చుకున్నాడు, ఇంట్లో పెట్టుకున్నాడు. ఆ ఇంట్లో పెట్టుకుంది కూడా స్వతంత్రంగా పెట్టుకోవాలా, దాచి పెట్టుకున్నాడు. ఇప్పుడు తీర్పులోనికి వచ్చినప్పుడు మొత్తం తువ్వి బయటికి తెస్తున్నాడు. ఏం చేస్తారట, తవ్విండంట, బయటికి తీసి నడి బజార్లో పెట్టారంట. అవన్నీ ఇప్పుడు బయటికి తీసి నడి బజార్లో పెట్టిన తర్వాత మొత్తము ఏమి చేయాలి ఆకాన్ని అడిగితే ఒక్కలైనా వదిలేద్దామని అనలేదంటమ్మా. ఎందుకని వదిలేద్దామని అనొచ్చుగా పాపం, ఎందుకని అనలేదు? ఆమేన్. వద్దు, ఆకానుకు దేవుడు చెప్పిన శిక్ష పడాల్సిందే. ఒకవేళ మనుషులు మొహమాటం అంటారు తెలుసా, మొహమాటం అంటే తెలుసా, మనకెందుకు లేకపోతే మొహమాటం కోసం వదిలేయమన్నా దేవుడు మాత్రం వదిలేస్తున్నాడు. మొహమాటం కోసం వదిలేస్తారు కొంతమంది. ఏం చేస్తారు తెలుసా, మనకెందుకులే వాడి పాప నడుపు, కానీ దేవుడు మాత్రం ఏమన్నాడు తెలుసా, వదిలేయొద్దన్నాడు. అందుకని ఏమన్నాడు తెలుసా, ఆకానుకును తన కుమారులను, తన కుమార్తెలను, తనకు సంబంధించిన వాళ్ళందరినీ తీసుకొని వచ్చి ఆ యొక్క లోయ అనేది ఒకటి ఉంది. ఏ లోయ అంటది, ఆకోరు లోయ. ఆకోరు లోయ అంటే బాధల లోయ అని అర్థం. ఆకోరు లోయలోనికి దింపి వాళ్ళందరి మీద రాళ్ళు వేస్తున్నారట. ఎవరైనా వదిలేయమని చెప్పారు కదా, మరి రాళ్ళు ఎందుకు వేస్తున్నారు వీళ్ళు? వదిలేయమని చెప్పినప్పుడు రాయి వేయకుండా ఎనుకుపోవాలిగా, మరి రాళ్ళు ఎందుకు వేస్తున్నారు? ఇప్పుడు బాగా రాళ్ళు ఎందుకు వేస్తున్నారమ్మా? మీరు అనొచ్చు, రాళ్ళు అంటే అందరు వేస్తున్నారు కాబట్టి వేయాలి, అంత లేదు, వెయ్యాలని మనసులో ఉంది కాబట్టి వేస్తున్నారు అంతే. ఇప్పుడు మీకు చెప్తున్నాను చూడండి, చాలా మంది ఏమంటారు తెలుసా, మనకెందుకు అనుకున్నప్పుడు ఆడా ఏడు ఎందుకు మాట్లాడతారు వీళ్ళు? అసలు మాట్లాడకూడదు కదా దాని గురించి. మాట్లాడుతున్నారంటే అర్థమైంది, వాళ్ళ మనసు పూర్తిగా వదిలేలా, తప్పక వదిలేశారు. ఏడైనా ఉంటే నిజంగా నాకు కూడా రావాలి, నాది కూడా తీసుకున్నారు, నాది తీసుకున్న వాళ్ళు ఏమైనా బాగుపడతారా? ఎంతుంది లోపల మనుషులకి, ఎంతుందమ్మా లోపల మనుషులకి, ఏమి లేదు. ఎప్పుడు పనికి పోలేనటువంటి మా అమ్మాయి ఉంది కదా, ఇప్పుడు మా అమ్మాయి నిద్ర కదా, అసలు పనికి పోరు. ఎప్పుడు ఒక పాటు పనికి పోతే 20 రూపాయలు వచ్చాయి అనుకో, వాటిలో 5 రూపాయలు మేము తీసుకున్నాం అనుకో, మా అమ్మలు అంటారు, నా సొమ్ములు తీసుకుని మీరేం బాగుపడతారు కదమ్మా అంటారు. నా డబ్బులు తీసుకుని అంటారు. మీరు అబద్ధం అనుకోండి, చెప్పండి, మనస్ఫూర్తిగా అంటారు. ఎందుకంటే మీది ఇప్పుడు మేము పొద్దుగూకులు 24 గంటలు 365 రోజులు మేము సాకి సంతరెత్తుంటే మీరు కష్టపడ్డ సొమ్ము మీదే. అంటే ఎంత పర్ఫెక్ట్ ఉంటారో తెలుసు మీరు దాని విషయంలో. అంటే మీరు కూడా ఏం తినరు, కానీ మీరు పెట్టేది కూడా పిల్లలకే. కానీ ఏంటంటే నాది అని ఒక ఫీలింగ్. ఆఫ్టర్ ఇంట్లో ఉన్న వాళ్ళకే నాది అంటారు కదా. మీ పిల్లలు ఉన్నారు, పిల్లలు పనికి పోతారు కదా, మీ పిల్లలు పనికి పోతారు కదా, వాడు పాప మర్చిపోయి ఒక 500 తెచ్చుకుంటారు. 500 తెచ్చిపోయి పక్కన పెట్టుకుంటారు. వాటిని ఎందుకు అడుగుతారు? మీ అన్నీ ఉన్నాయిగా, నీ ఏంది మళ్ళీ నేను దాచిపెట్టుకోండి. మీరు అప్పుడప్పుడు రూపాయి 2 రూపాయలు ఇస్తారా, 5, 10 ఇస్తారా, వాటిని దాచిపెట్టుకుని ఈ నాయ అంటాడు. ఈడేం బిజినెస్ చేసింది నాకు అర్థం కాదు.
ఎంత అంటే చూడండి, నాయి అంటున్నాడంటే నువ్వు అడగకూడదు. ఆఫ్టర్ నువ్వు ఇచ్చిన డబ్బులే నాయి అన్నప్పుడు వాడిని నువ్వు అడిగితే ఏమంటాడు? ఏ? మన మన బుడ్డోడుగా వాళ్ళ నాన్న కొడుతున్నాయి చాక్లెట్లు బిస్కెట్లు మొత్తం కొని చిన్న ఇస్తారు కదా, ఒక్క బిస్కెట్ అడుగుతాడా ఇది నాది నాన్న అడుగుతుంది అంటాడు. అమ్మకే కదా ఇయ్యచ్చుగా. అంటే వాళ్ళ ఫీలింగ్ ఏంది, ఇది నాది, ఇంకా దీన్ని ఎవరు కూడా తీసుకోకూడదు, నేనిస్తేనే. ఎంత మనసు నేనిస్తేనే అంటే వాడు ఇయ్యకుండా మనం తీసుకున్నామా మిగతా అవన్నీ పాడు చేసి పెట్టేస్తాడు. అప్పుడు వాడు తీసుకున్నటువంటి అక్క గాని విరుగురు తీసుకున్నా కూడా అప్పుడు ప్రసాద్ అయినా నేనైనా మొదలైనా ఎందుకు తీసుకురాడంటే అప్పుడు వాడికి తృప్తిగా ఉంటుంది అనమాట. అంటే మనం తీర్పు అంటే దేవుడు కూడా వీళ్ళకి తీర్పు తీరితే వీళ్ళందరికి అమ్మయ్యా పోయినీళ్ళు ఎట్టకొట్ట నాశనం అయిపోయినవి, హాస్పిటల్కో ఈడికో వాడికో తగల పెట్టుకున్నారు, మమ్మల్ని తీసుకుని బాగుపడరా. ఇప్పుడు సంతృప్తిగా చూడు వీళ్ళకు మనుషులు స్వభావం తినట్టు. ఇప్పుడు ఆకాండ్ను లోయలో పెట్టి రాళ్లతో కొడుతుంటే ఎవరు కూడా ఒక పాపం అనలే, అందరూ అన్నాడు వాడిని కొట్టేయండి సిగ్గు రావాలంటున్నారు. ఈరోజు తప్పు చేసిన వాడు అనుకుంటున్నాడు నేను తప్పు చేస్తే నాకేమనుకుంటున్నాడు. నువ్వు తప్పు చేయటం వల్ల నీ భార్య పరువు పోతుంది, నీ బిడ్డల పరువు పోతుంది, నీ కుటుంబం పరువు పోతుంది, నీ రక్త సంబంధం పరువు పోతుంది. నువ్వు తప్పు చేసి బయట ఘనంగా తిరుగుతున్నావేమో కానీ నీ కుటుంబంలో వాళ్ళు తలెత్తుకోకుండా బయట తిరగటానికి వాళ్ళ వల్ల కావట్లా. ఆలోచించండి. ఈడేదేమైంది, వీడు పోయి ఏదంటే చేసి వస్తాడు కానీ కుటుంబంలో మరుసటి రోజు ఉదయాన్నే బయటకు తలెత్తుకోపోలేరు. ఏందమ్మా బయటకు రాలేదంటే ఏమొచ్చాను రాత్రి వాళ్ళు చేసిన అల్లరికి తలెత్తుకోలేకపోతున్నానట. అంత చేతని పని వాళ్ళు చేస్తే నీకెందుకు బాధ అంటే ఇందాక చెప్పాను చూడు, అది ఒక తెలియని కనెక్షన్. ఈ కనెక్షన్ ఎవరు పెట్టారు? దేవుడు పెట్టాడు. అందుకని వాళ్ళకు బాధ వస్తే వీళ్ళ బాధగా ఫీల్ అవుతారు, వాళ్ళకు అవమానం వస్తే వీళ్ళ అవమానంగా ఫీల్ అవుతారు. అందుకని ఇక్కడ మీకు అందరికి ఈరోజు చెప్పాల్సిన మాట ఏమనుకున్నానంటే ఈ ఆకాను కూడా నాను తప్పు చేస్తే నా కుటుంబం బజారు పాలవుద్ది కదా అనేటువంటి ఒక బుద్ధి కలిగి ఉంటే తప్పు చేసేవాడు కాదు. ఆ బుద్ధి లేకుండా ఏమైపోయింది, ఆశతో కుటుంబాన్ని చూడలేదు, భార్య బిడ్డలను చూడలేదు, రక్త సంబంధం చూడలేదు. అక్కడ ఏం లేబడింది, తన ఎద్దులనంట తన గాడిదోమలంట అన్నిటిని తీసుకెళ్ళి తగలు పెట్టారంట. చూడండి ఏమంటారు అప్పుడెప్పుడు, వీడికెందుకురా ఇల్లు వాకిలి ఇవన్నీ అంటుంటారు. వాడిని అనొచ్చు కదమ్మా, ఇల్లు వాకిలి ఏం పని, వాడిని అనొచ్చుగా, ఎన్నిటితో ఏం పని, ఆమెను అనొచ్చుగా, ఎటన్నిటితో ఏం పని. మనుషుల పరిస్థితులు ఎలాంటి అంటే తప్పు చేసిన వాడిని ఏదైనా అంటానికి హక్కు ఉంది. అదే తప్పు చేయకపోతే నేను ఎవరైనా అంటాం? ఆ ఒక్క తప్పే, ఈ చిన్నది, ఆ బంగారు కమ్మి, ఆ ఎండి, ఆ సేనారు వస్త్రము, ఆ మూడు తెచ్చుకోకపోతే ఆ ప్రాంతంలో ఎవరైనా నీ మీద ఏలుతూ చూపేవాడు ఉన్నాడా? ఎవడైనా వచ్చి నిన్ను అడిగితే నడి బజార్లో నరికేస్తావు నువ్వు. కానీ ఆ తప్పు చేశాడు కాబట్టి తలంచుకొని ఎన్ని అంటున్నా పడుతున్నాడు పాప. అప్పుడు అనుకున్నాడు ఎందుకు చేశాను, ఇప్పుడు ఏమవుద్ది, ఎందుకు చేశాను అని అనుకున్నాడు. ఏమన్నాడు, నేను ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత విడిచిపెట్టాల, మనసు మారలా. ఒప్పుకుంటారు చాలా మంది, ఏమంటారు తెలుసా, రేపు రాము చూడు అంటారు. రేపు రాము నుంచి మళ్ళీ ఎల్లుండి నుంచి అదే పరిస్థితి. మళ్ళీ ఎలాగైతే ఏమైనా మారుద్దా? ఇంకా మారలేదు కాబట్టి దేవుడు ఏమన్నాడు, మరొకడు తప్పు చేస్తే ఇలా శిక్షిస్తానని ఏం చేశాడు తెలుసా, చంపేశాడు. మొత్తాన్ని చంపేశాడు. మొత్తం చచ్చిపోయిన తర్వాత ఇప్పుడు హాయి మీదకి పోయారంట. మెత్తానికి హాయి మీదకి పోతే ఈజీగా గెలిచారంట. ఈరోజు నీ జీవితంలో నా జీవితంలో దేవుడు చెప్పి ఒక చిన్న మాట ఏంటంటే, మనము మన జీవితంలో అభివృద్ధి చెందకపోవడానికి గల కారణం ఏంటంటే ఏదో ఒక చిన్న పొరపాటు ఉండుంటది. అది విడిచిపెట్టుకోవాలనుకుంటాం కానీ ఒప్పుకుంటాం, అందరం ఒప్పుకుంటాం, నేను తప్పు చేస్తున్నాను ఒప్పుకుంటాం. కానీ విడిచిపెట్టుకునే స్వభావం కావాలి. ఈరోజు మనకు విడిచిపెట్టుకునేటువంటి బుద్ధి కావాలి, విడిచిపెట్టుకునే ఆలోచన కావాలి. విడిచిపెట్టుకుంటే దేవుడు కనికరిస్తాడు మనల్ని. ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుడి కనికరం పొందినాడు. ఒప్పుకుంటున్నా విడిచిపెట్టేది ఏమంటారు చూడండి. అప్పుడప్పుడు ఏమంటారు, ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు బాగా ట్రెండ్ లో ఉంది ఏంటంటే ఈ మొబైల్ ఫోన్ తాగుడి, ఇంకేమీ లేదు, ట్రెండ్ లేదు. ఇదే ఏమంటారు తెలుసా, రేపు టాప్ నుంచి సెలవు పట్టుకుంటే చూడంటారు. గట్టిగా 3 రోజులే, 4వ రోజు నీకు తెలియకుండా దొంగసారి చేసిపోయి మాట్లాడుకుంటుంటారు. వీళ్ళు కూడా ఏమంటారు, నీ మీద వచ్చేస్తారు, రేపు టాప్ నుంచి దాన్ని జోలిపోతే చూడబడి గట్టిగా 1 నెల 2 నెలలే తర్వాత అదే పరిస్థితి. ఎందుకంటే దేవుడు అన్నాడు ఒప్పుకున్నాడు కానీ విడిచిపెట్టలేదు. విడిచిపెడితే ఏం మారాలి, మనసు మారాలి. మనసు ఎప్పుడు మారుద్దంట, ఎప్పుడు మారుద్దక్క,
అది విడిచిపెట్టే మనసు ఎప్పుడు వస్తుంది? విడిచిపెట్టే మనసు ఎప్పుడు వస్తుంది అంటే, బాగానండి, విడిచిపెట్టే మనసు దేవుడి కనికరము. ప్రాముఖ్యమైనది ఏంటంటే, నా వల్ల నా భార్యని అంటున్నారే, నా వల్ల నా భర్తను అంటున్నారే, నా వల్ల నా పిల్లల్ని అంటున్నారే, నా వల్ల నా కుటుంబాన్ని అంటున్నారే అనేటువంటి ఒక మనసు కలిగి ఉంటే, దీనివల్లే కదా నా కుటుంబం బజారు పాలైంది, ఇది నాకు అవసరం లేదని విడిచిపెట్టేస్తాడు. అది నా ప్రేమ అందుకుంటా, మనకు ఉంది అనుకుంటా, ఊరు చెప్పారు. అప్పుడప్పుడు చూడండి, చాలా మంది, కొంతమంది అక్కోళ్ళు నాకు ఫోన్లు చేసి ఎప్పుడైనా చెప్తుంటారు, వేరే ఊర్లో పోయినప్పుడు అంటారు, కాళ్ళు పట్టుకుంటేనంటే కాళ్ళుతో దాన్ని వెళ్ళిపోతారంట. కాళ్ళు పట్టుకుంటారంటే ప్రేమ ఉంది అనుకుంటారా? భార్య కాడంట దండం పెడతాడంట, అమ్మ రేపు నామం చేయదు, నీ కోసం నేను ఏదేం చేస్తానంటే, పోరా నువ్వేంద్ర, నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతాను అంటుందంటే. అమ్మ ఇలాగ ప్రేమ ఉంది అనుకుంటున్నారా? ఇప్పుడు ఎవరు శిక్షించాలి? ఆమేన్. ఇప్పుడు దేవుడు శిక్షిస్తే అంటాము, దేవుడు ఎంత అన్యాయస్తులు, వీళ్ళకే జరిగిందా? అసలు ఎంత చేశాడు, ఎంతవరకు కోర్చుకున్నాడు చెప్పండి. ఇప్పుడు శ్రీశైలం డ్యాములో కూడా నీళ్లు నిండి గేట్లు ఎత్తకపోతే ఏమవుద్ది? డ్యామ్ పగిలిపోద్ది. అలాగే దేవుడు కూడా మధ్యలో ఈ కోపం చూసి ఒక్కసారిగా నాశనం చేసేస్తాడు. కాబట్టి మీ అందరికి చెప్పింది ఏంటంటే, మన కుటుంబము అభివృద్ధి చెందకపోవటానికి గల కారణం ఏంటంటే, కుటుంబములో ఒక పొరపాటు ఉండుంటది. అది తీసేసుకుంటే నువ్వే రాజువు, నువ్వే గొప్పడివి, నువ్వే అసలు ఏదైనా నిన్ను తట్టుకునేవాడు ఎవరు లేడు, అంతే. కానీ అది తీసేసుకోవటం మన వల్ల కావట్లేదు, ఎవరి వల్ల. చూడండి, ఇప్పుడు మీరే తప్పు చేయని వాళ్ళు ఉన్నారు చాలా మంది. పాప ఇక్కడ మనం ఎవరిమైనా మీరు చేయని దానికి మిమ్మల్ని అంటున్నా కూడా మీరు మమ్మల్ని కాదు అన్నట్టు చెవిటోళ్ళలాగా ఎలా కూర్చుంటున్నారు కదా. మిమ్మల్ని మమ్మల్ని, ఎందుకంటే నీ వల్ల కాదు. కానీ నేను అంటున్నా, అప్పుడప్పుడు కొంతమంది భర్తలు ఉంటారు, ఏందయ్యే వాళ్ళు అట్ట అంటుండంటే, నా భార్య పనికిరాంది కాబట్టి నన్ను చేతగొన్నాడు అంటున్నాడు. ఏం చేద్దాం మరి? తప్పుడు ప్రభావం వల్ల కుటుంబానికి నా వర్త తేవటం కంటే, తప్పు మానుకోని కుటుంబానికి మంచి పేరు తెచ్చినోడే నిజమైన యజమానుడు, నిజమైన యజమానురాలు, నిజమైన బాధ్యత కలిగి ప్రేమ కలిగిన వాళ్ళు. కాబట్టి ఇక్కడ మీ అందరికీ చెప్పిన ఒక చిన్న మాట ఏంటంటే, ఆశపడి ఏదో విధంగా సంపాదించుకోవాలనుకుంటే కుదరదు. నీతి న్యాయముతో మంచి ప్రవర్తన కలిగి భార్య, బిడ్డలు, భర్త అందరూ కూర్చొని పుడికారం తిన్నా అది ఆశీర్వాదం. అలాంటి ఆశీర్వాదం లేకుండా చికెన్ బిర్యానీ తెచ్చేసి, పార్సల్ తెచ్చేసి, ఇడి పోయి ఆనో పొరిలాడితే ఏం తింటారు? పార్సల్ చికెన్ బిర్యానీ తెచ్చి ఇడి ఆడంటాడు తిరుగుతున్నాడు, చికెన్ బిర్యానీ నూరు తినాలి. మరి ఏమేం చేస్తాడు? వచ్చులో ఒక్కొక్క నువ్వుద్ది, ఏంది 250 రూపాయలు తెస్తే ఒక్కొక్క కేసు నువ్వు ఉంటే, నాకు తినబుద్ధి కాలేదు అన్నాడు. ఎందుకు తినబుద్ధి కాల? మనసు చెడిపోయింది. మనిషి ఏమంటారు తెలుసా, నేను చికెన్ బిర్యానీ తెచ్చాను మా వాళ్ళకి అంటే ఊరు చెప్పారు. కొంతమంది సమాజం ఉంది, పొద్దున ఒక మనిషి అంటున్నారు, ఎందుకంటే వాళ్ళ భర్త అంట తాగినప్పుడంట ఆమె ఇష్టం వచ్చినట్టు తిరిగి ఏమంటారంట, ఇప్పుడు తాగుడు మానుకున్నా కంట్రోల్ పెడుతున్నాడంట. తలకాయ నొప్పి అయిపోయింది, మళ్ళా తాగితే బాగుండంటుందంట. ఎందుకు? తాగితే నీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతా అంటే, ఇప్పుడు దీనికి బుద్ధి లేదు, వీడికి బుద్ధి లేదు, ఎవరేం చేస్తాం మరి? భర్త ప్రేమిస్తే బాగుపడాలనుకోవాలి, భార్య ప్రేమిస్తే భర్త కూడా నేను కంట్రోల్ కావాలనుకుంటాను. అలా ఉన్న కుటుంబాలు ఇప్పుడు ఒకవేళ అలా ఇలా ఉన్నా ఏదో ఒకరోజు ఏమవుతాయంట, వృద్ధిలోనికి వస్తాయి. అలాంటి వృద్ధి దేవుడు ఇవ్వాలనుకుంటే ఆకాను చెప్పాడు, ఆకాను లేకపోతే మీరు చిన్నదైన హాయి మీద గెలిచేస్తారు. ఇప్పుడు ఆకాను లేకుండా చేశారు, హాయి మీద గెలిచారా, ఓడిపోయారా? గెలిచారు. ఇప్పుడు మన కుటుంబాల్లో చిన్న పొరపాట్ల వల్లే మన కుటుంబం అభివృద్ధి రావట్లేదు. మీరు ఎంతో కష్టపడుతున్నారమ్మా, రాత్రి మగులు నిద్రారాలు మానుకొని కష్టపడుతున్నారు, కానీ మిగలట్లేదు. ఏందంటే తప్పు ఒకటి ఉంది, అది తీసేస్తే మీరు కష్టపడ్డాయి మీరు అనుభవిస్తారు. దానివల్ల మీకు మీ కుటుంబానికి మెండైన దీవెనలు వస్తాయి. ఆ దీవెనలు వచ్చినప్పుడే మీలో ఉన్న చెడు తొలగిస్తే, అంటే కుటుంబంలో ఉన్న చెడు తొలగించేస్తే ఆ కుటుంబము ఇశ్రాయేలులాగా హాయి మీద గెలిచి ఎక్కడికి వెళ్ళినా కూడా మాకు ఎదురులేదని చెప్తారు. కాబట్టి ఈరోజు మనం పర్సనల్ గా నీ వరకు నువ్వు పర్ఫెక్టే, కానీ కుటుంబం అభివృద్ధి చెందాలంటే, ఇశ్రాయేలీలు అభివృద్ధి చెందాలంటే ఆకాను బయటకు పోవాలి. చాలా మంది అంటారు, మేము ప్రార్థనకు వస్తున్నాము, ఏంది మా కుటుంబం బాగుపడలేదంటే, కుటుంబంలో చెడు అనేది ఒకటి ఉంది, అది పోతే బాగుపడుతుంది. అది పోవాలంటే మనం చెబితే వినలేదు, ఎంతమంది చెప్పి వినలేదు,
దేవుడు చెప్తే చాలా వేరుగా ఉంటుంది. అది దేవుడు చెప్తే మామూలుగా ఉండదు, వేరే విధంగా ఉంటుంది. అలా చెప్పతే ఎక్కడ కుటుంబంలో దేవుని మందిరానికి వస్తున్న మీరు ఈ బాధపడతారని దేవుడు చెప్పకుండా చూస్తూనే ఉన్నారు. ఆయన చెబితే ఏదో ఒకటి అయిపోవాలంతే. చెప్తే అట్లా తెలుసా, కాలన్న పోవాలి, చెయ్యన్న పోవాలి, లేకపోతే మనిషే లేకుండా పోవాలి, అట్లా చెప్తాడు ఆయన. కానీ అట్ట చేయకూడదు అనుకుంటున్నాడు మన ప్రభు. ఏదో రకంగా కొద్ది రోజులని ఎదురు చూసి ఆ కుటుంబానికి ఓదార్పు కలిగిద్దామని ఆశతో ఎదురు చూస్తున్న దేవుడు మన జీవితాలను బాగు చేయాలనుకున్నాడు. హాయి మీద విజయం ఇచ్చిన దేవుడు మన కుటుంబాలలో కూడా మనకున్న చిన్న చిన్న సమస్యల మీద విజయం దయచేయను గాక. ఆమేన్. అందరం కూడా తల వంచండి, ప్రార్థన చేద్దాం. అందరము ప్రార్థనలోకి పోతాం. ఈ సమయంలో కృప కలిగిన దేవుడు, కనికరం కలిగిన ప్రభు,